పాటు సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో స్పేస్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి స్కోప్ ఉంది? నేర్చుకోవాలనే వాళ్ళం కానీ లేకపోతే వాటి మీద ప్రయోగాలు చేసే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు? తప్పకుండా అండి. అందరికీ నమస్కారం. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజన్ అంటే స్వర్ణాంధ్ర విజన్ 2047తో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క స్పష్టమైన దిశానిర్దేశాలు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో విద్య మరియు టెక్నాలజీ R&D రంగాలకి ఎక్కువ పెద్దపీట వేశారు. ఎందుకంటే ఇప్పుడు మనకి గూగుల్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే కాగ్నిజెంట్ కానీ TCS కానీ ఇవన్నీ మనకు వస్తున్నాయి అంటే కేవలం మన విద్యార్థులు, అప్కమింగ్ విద్యార్థులు, స్కిల్డ్ విద్యార్థులు ఉండారు అనే బలమైన వారికి చూపించారు. సో అంటే టెక్నాలజీ రంగం అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజ ఉంటుంది అనేదానికి చక్కటి ఉదాహరణ ఏంటంటే, దేశంలో క్వాంటమ్ వ్యాలీ ఫస్ట్ టైం అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయితే మన రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఈ రాష్ట్రంలో ఇలా స్కోప్ ఉంటుంది, ఎప్పుడైతే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ని తీసుకొని వచ్చి టెక్నాలజీ రంగానికి పునాది వేశారో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా క్వాంటమ్ వ్యాలీని తీసుకొని వచ్చి ఒక టెక్నాలజీకి పునాది స్టార్ట్ అయిపోయింది. దానిని ఇంప్లిమెంట్ చేసేదానికి గౌరవ IT మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మరియు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రివర్యులు BC జనార్దన్ రెడ్డి గారు CM గారి యొక్క ఆదేశాలను చక్కటి రూపకల్పన చేసి మాకందరికి కూడా గైడెన్స్ చేయడం జరుగుతుంది. వారి యొక్క గైడెన్స్లో మేము ఎలా ముందుకెళ్ళాలి, ఓకే టెక్నాలజీ రంగంలో ముందుకెళ్ళాలంటే ఫస్ట్ స్టూడెంట్స్ని, విద్యార్థులని మనం ఏ విధంగా తీర్చిదిద్దాలనే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి స్కూల్ ఏజ్ నుంచి కూడాను సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్. సైన్స్ అంటే ప్రతి దగ్గర సైన్స్. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు వినపడుతుందంటే శబ్దధ్వని వినపడుతుందంటే ఇది ఒక సైన్స్. ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కటి జరుగుతుంది. కాబట్టి స్టెమ్ అనేటువంటి యాక్టివిటీస్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ కోర్ బేసిక్లో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వారు R&Dకి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే మనకు మామూలుగా చూసినట్టయితే ఇది వరకు ఓన్లీ ఇంటర్మీడియట్ నుంచి లేదా డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ నుంచి మాత్రం ప్రాక్టికల్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కానివ్వండి, స్టెమ్స్ ల్యాబ్స్ కానివ్వండి, సైన్స్ మ్యూజియంస్ కానివ్వండి, సైన్స్ సెంటర్స్ కానివ్వండి, ఇలా రకరకాలుగా పిల్లలకు పెట్టి వాటిని ఎక్స్పోజ్ చేసి అవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి, సో దాని యొక్క ఉపయోగం ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఏంటి, డైనమిక్ ఎనర్జీ ఏంటి, లేదా మన నిత్యం వాడేటువంటి బ్యాటరీలో ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ వాడుతున్నారు మనకేంటి, ఇవన్నీ కూడా మనకి సైన్స్ సెంటర్తో సైన్స్ సిటీ అందరికీ పంచుకోవడం జరుగుతుంది. అంటే వారికి నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు. ఏమన్నా స్కూల్స్లో, కాలేజీల్లో ఈ సెమినార్లు ఏమైనా నిర్వహిస్తున్నారా? ఎట్లాంటి పరిస్థితి? అవునండి. ఇప్పుడు గత జూన్ జూలై నెల నుంచి దాదాపు ఒక 2 months 10,000 మంది విద్యార్థినులకి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ రూరల్ వాళ్ళకి టెక్నాలజీ చేరువవ్వాలి, రూరల్లో అంటే ఆనిముత్యాలు ఉన్నారు బయటికి తీసుకురాలనే ఉద్దేశంతో సైన్స్ సిటీ మరియు సమగ్ర శిక్షా అభియాన్ 2 విద్యాశాఖతో కోఆర్డినేట్ చేసుకొని వారికి ఈ స్పేస్ టెక్నాలజీ, స్పేస్ ఇంజనీరింగ్ మీద దాదాపు ఒక 10,000 మందికి అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు కూడాను రాకెట్స్ ఎలా ఉంటాయి, వాటి పార్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఓకే ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ అందులో వాడుతున్నారు, ఏ టెక్నాలజీ వాడితే అక్కడ ఫ్యూయల్ మనం తక్కువ స్పేస్లో ఎక్కువ ఫ్యూయల్ని స్టోర్ చేయగలుగుతాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా పనిచేస్తాయని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్గా మేము మొన్న చంద్రయాన్ 2 తీసుకొని వారికి పిల్లలకి రియల్ టైమ్గా AR VR ద్వారా కూడాను వారికి ఎక్స్ప్లెయిన్ చేయించి చూపించి ఓకే రియల్గా మనం మూన్లో ఉన్నామా అనే ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ చేసి ఆ రాకెట్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాండ్స్తో ఎక్స్పీరియన్స్ చేసి ఓకే ఈ పార్ట్సే కదా పైకి వెళ్ళేది, థ్రస్ట్ ఇదే కదా, ఇంత ఫోర్స్తో వెళ్తుంది, ఏ ఫోర్స్ యాక్ట్ చేస్తే మనకు అంత పైకి వెళ్ళగలుగుతుంది అంతా కూడా వారికి వివరించడం జరిగింది. 10,000 మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇచ్చాము. దానితో పాటు రీసెంట్గా కూడాను మన గవర్నమెంట్ నుంచి సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 52 మంది పిల్లల్ని సో వారిని ఎక్స్పోజర్ విజిట్కి ఢిల్లీకి తీసుకెళ్ళి అందులో ప్రత్యేకంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావాలనే ఉద్దేశంతో మన ఫ్లైట్లో తీసుకెళ్ళడం జరిగింది. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో వారిని ఫ్లైట్లో తీసుకెళ్ళి జాగ్రత్తగా వారికి మరీ కూడా అక్కడ కూడాను రాకెట్ ఇంజనీరింగ్ మీద వారికి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక 4 hours లెక్చర్ ఇచ్చి వీరి ద్వారానే వాళ్ళతోనే విడిభాగాలన్నింటినీ కూడా అసెంబుల్ చేపించి ఒక కెమికల్ రాకెట్ కూడా లాంచ్ చేసాము. అందరూ చూసే ఉంటారు. నారా లోకేష్ గారు మరియు BC జనార్దన్ రెడ్డి గారు కూడాను దీన్ని షేర్ చేశారు, పిల్లల యొక్క యాత్ర ఇలా జరుగుతుందనేసి. దానితో పాటు సెకండ్ డే ఒక నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ ఏంటి, ఇండో సైన్స్
రష్యన్ సైన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ మీద ఒక కాన్సెప్ట్ పెడితే ఆ కాన్సెప్ట్లో మన విద్యార్థులు అంటే అంటే పెద్ద పెద్ద స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్లో ఉన్నటువంటి వారందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఎయిమ్స్ కానివ్వండి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానివ్వండి, ఇలాగ అందరూ పార్టిసిపేట్ చేస్తే అవుట్ ఆఫ్ 6 4 విన్నింగ్ ప్రైజెస్ మనకు వచ్చింది. రష్యన్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇంత ఉంది, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థిని పట్ల ఎంత శ్రద్ధ చూపుతుంది అనేది వాళ్ళు అప్రిషియేషన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడంతోనే పిల్లల్లో జిజ్ఞాస పొందుతారు, వారి యొక్క ఆలోచన విధానాలను మెరుగుపరుస్తాయి. మనకు విద్యార్థులు 3 దశల్లో విభజిస్తారండి. ఒకటి ఎంప్లాయ్మెంట్ కన్నా వెళ్తారు, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్ కన్నా తయారవుతారు, లేకపోతే R&D కన్నా వెళ్తారు. ఈ మూడిట్లో ఈ సబ్జెక్టు ఇప్పటి నుంచి కూడా స్ట్రాంగ్గా ఉండగలిగితే వారు అంటే స్టెమ్ యాక్టివిటీస్ ఏదైతే వాళ్ళు స్ట్రాంగ్గా బేసిక్ సిలబస్లో ఉంటే స్కూల్ ఏజ్ నుంచి కూడాను, సో వారు నెక్స్ట్కి వెళ్ళేదానికి బుక్స్ చదవాల్సిన పని లేదు. R&D లెవెల్లో దీనిలో తర్వాత చేస్తే ఏముంటుంది, వాట్ ఈజ్ నెక్స్ట్ అనే క్వశ్చనరీకి వెళ్ళిపోతారు. అందుకోసం ఈ స్పేస్ టెక్నాలజీ మరియు రాకెట్ ఇంజనీరింగ్ని రెండింటిని కలిపి ఇక్కడ జరగడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి. ఇది ప్రధానంగా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్పేస్ టెక్నాలజీ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి రావడం, ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి అంటే విద్యార్థి దశ నుంచే తెలియడానికి అనేక ప్రాజెక్టులు కూడా చేపడుతున్నట్లు కూడా CEO ఆఫ్ సైన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మెయిన్ స్ట్రీమ్గా తయారయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా చెప్తున్నట్టు పరిస్థితులు. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, విజ్ఞాన్ యూనివర్సిటీ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.